మేడం మీ పేరండి? నా పేరు జగదీశ్వర్ అండి. ఎక్కడి నుండి వచ్చారండి? విశాఖపట్నం విశాఖపట్నం జిల్లా. నుండి వచ్చారు. ఎలా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా! సో ఎలా ఉంది? ముఖ్యంగా మహిళల భద్రత కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత కావచ్చు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ రాగానే అసలు పవన్ కళ్యాణ్ రావడమే ప్రజలకి ఏదో చెయ్యాలని తపంతో వచ్చారు. మహిళలకే కాదు పేద వర్గాలకి అందరికీ కూడా ఆయన పాలనలో న్యాయం జరుగుతుందని, భద్రత కల్పిస్తారని మేము చాలా నమ్ముతున్నాం. చాలా బాగుంది. అంటే గత ప్రభుత్వమే మహిళలకు బాగుంది. పేదవాళ్ళకి గాని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బాగుండేదని చెప్పి చాలామంది అంటున్నారు. వాస్తవం ఏంటి అసలు? వాస్తవం కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత ఉంది. నేను అడ్వకేట్గా చెప్తున్నానండి. కనీసం అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఏ పోలీస్ స్టేషన్లో కూడా కేసు తీసుకునేవారు కాదు, రిసిప్ట్ కూడా ఇచ్చేవారు కాదు. ఈరోజు మహిళల మీద దాడులు జరిగినా ఏం చేసిన వెంటనే స్పందిస్తున్నారు. చాలా బాగుంది. ముఖ్యంగా రిమోట్ ఏరియాలో గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేశారు. అది అది చాలా ఇంపార్టెంట్. 70 సంవత్సరాలుగా ఎలాంటి రోడ్లు లేని గిరిజన గ్రామాల్లో కూడా రోడ్లు పడ్డాయంటే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబడ్డారు. చాలా వరకు బాగా చేస్తున్నారు. అంటే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఎలా ఎలా పనిచేస్తున్నారండి? అంటే ఆయన ఎంచుకున్న అంటే వాస్తవంగా ఆయన గ్రామాల్లోనూ అలాగే అంటే రిమోట్ ఏరియాలో కూడా భద్రత కల్పించాలి, అక్కడ ఆ జనాలకి మేలు చేయాలనే ఉద్దేశం ఆ శాఖలు ఎంచుకున్నారు. గొప్ప గొప్ప శాఖలు ఎంచుకుంటారు మామూలుగా, కానీ ఆయన మంచి ఉద్దేశంతోనే రిమోట్ ఏరియాలు కూడా బలపడాలి, పేద వర్గాలకి గ్రామీణ వర్గాలకి వాళ్ళకి పనిచేయాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. మేము చాలా సంతోషించాం. పనిచేసే మినిస్టర్ ఈయన, పనిచేసే వ్యక్తిగా మేము ఏదైతే చెప్పారో దాని మీద నిలబడ్డారు, దాని మీద వర్క్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరిపాలనలో ప్రజలంతా చాలా విరక్తి చెంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే నా వైసీపీ పార్టీకి ఓటేసి నన్ను ముఖ్యమంత్రిని చేస్తారు, 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అనేసి ఆయన అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరైనా మాట్లాడగలిగే వాళ్ళమండి? స్త్రీలకు ఎక్కడైనా భద్రత ఏర్పడిందా? ఏవైనా దోచుకోవడం తప్ప ఏవైనా సరే పరిపాలన చేశాడా? అసలు ఎప్పుడూ కూడా తిట్టులు పురాణాలు తప్ప మేమేమి కూడా కనీసం మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళం. సుధాకర్ లాంటి అతను మాస్కులు లేవని చెప్పినందుకు దారుణంగా హింసించి డాక్టరు సుధాకర్ని చంపాడు. ఇలాంటివి ఎన్నో కోకొల్లగా చెప్పుకుంటే అసలు చాలా విషయాలు, చాలా ఘోరాలు జరిగాయి. మాట్లాడడానికి బయటకు రావడానికి కూడా భయపడ్డారు. పవన్ కళ్యాణ్ గారిని వరుణ్ బీచ్లో ఆ హోటల్లో కూడా బంధించారు. ఆ టైంలో ఈ నోవోటల్ హోటల్లో బంధిస్తే మేమందరం కూడా చాలా తెల్లబోయాం. ఏంటి పరిపాలన? అసలు మాట్లాడడానికి, అసలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు కల్పించారు. ఎక్కడ చూసినా అంటే ఎమర్జెన్సీ టైంలో ఎలాగుందో అలాంటి పరిపాలన వచ్చిందా, ఇవన్నిటితో చాలా బాధపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఈ దేశానికి కానీ, ఈ రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ, సమాజానికి కానీ మేలు జరుగుతుందని ఎంతో కాలం నుంచి ఎదురు చూసాం. ఇప్పుడు కొంచెం మంచి రోజులు వచ్చాయి. ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎలా ఉండబోతుంది? ముందు ఇంకా పుంజుకోబోతుందా, లేకుంటే ఇంకా గ్రాఫ్ తగ్గే అవకాశం? ఇప్పుడు కూడా వైసీపీ పాలన రాకూడదండి. జగన్ రెడ్డి పాలనలో అన్యాయం జరిగింది. చాలామంది దోచుకున్నారు, చంపారు, దుర్మార్గంగా ప్రవర్తించారు, రెచ్చిపోయారు, భూ కబ్జాలు జరిగాయి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా గ్రామాల్లో వాళ్ళ తాలూకు మనుషులు కబ్జాలు చేశారు. మొత్తం చీమల పుట్టలాగా చాలా సమస్యలు బయటకు వస్తున్నాయి. ఆ సమస్యల మీద చాలా బయటకు వస్తుంటే అసలు భయపడే వాళ్ళంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. చాలా దుర్మార్గంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాల తాలూకు భూములు ఆక్యుపై చేశారు. అవి చాలా దుర్మార్గంగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీటి అన్నిటి మీద వర్క్ చేస్తారు. మహిళగా చెప్పండి, పోసాని కృష్ణమూర్తి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం సక్రమమా, అక్రమం అంటే ఏం చెప్తారు? చాలా కరెక్ట్గా చేశారండి. ఇప్పుడు చాలా లేట్ జరిగింది అలాంటి వాళ్ళని. అసలు మాకు మండిపోయేదండి వాళ్ళ తిట్లు చూసి, వాళ్ళ బాధ అనిపించేది. ఎలా చేయాలి, ఏం చేయాలి? అసలు లేడీస్ తిరగబడి కొట్టాలండి అలాంటి వాళ్ళని. అలాంటి బూతులు తిట్టే వాళ్ళని లేడీసే తిరగబడి కొట్టాలి. మామూలు కాదు, ప్రతి ఒక్కరి నాయకుల్ని కూడా తిట్టారు. అలాంటి వాళ్ళు చేస్తే మాకు రక్తం ఉడికిపోయేది. ఇంకెంతమంది ఉన్నారమ్మా వైసీపీలో గతంలో ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు? ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని అంతా అరెస్ట్ చేయాలి. రోజు ఏంటి, ఎవరు దువ్వాడ శ్రీనివాస్ అండి, ఇంకా వాళ్ళందరూ చాలామంది ఉన్నారండి. శ్యామల ఇప్పుడు రెచ్చిపోతున్నారు. వాళ్ళందరి మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఇలాంటి వాగే వాళ్ళందరూ బుద్ధి చెప్పాలి. వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలి. వాళ్ళు అరెస్ట్ అయిపోయినా సరే వేరే మహిళలు కూడా విజృంభించాలన్నంత కోపం వచ్చేది. చాలా బాగా చేస్తున్నారు. గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు కదా పవన్ కళ్యాణ్. దుర్మార్గంగా చేశారండి. ఒక స్త్రీగా అలా మాట్లాడకూడదు. అలాంటి ఇంకా అసలు మేము మాట్లాడకూడదు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అసహ్యంగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా. మేడం మీరు చెప్పండి, ఎవరు ఉన్నారు ఇంకా గత ప్రభుత్వంలో ఇంకా ఈ విధంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు?
కొడాలి నాని గారండి, పేర్ని నాని గారు. ఇక్కడ కాకినాడలో కూడా లోకల్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు వాగారు కదా ఆ రోజున సర్పవరం జంక్షన్ మీటింగ్స్లో వాటిల్లో పనికిరాడు నలుగురు ఐదుగురు ఐదు అని. వీళ్ళందరికీ ఏమో ఈయన నీతి న్యాయంగా చేసుకున్నారు, వాళ్ళేమో అక్రమంగా చాలా చేశారండి. అవన్నీ వస్తాయిలేండి బయటికి, ఒక్కొక్కళ్ళు లైన్లో వెళ్తారు. అది అదే అది దారుణంగా మాట్లాడేవారమ్మా గతంలో వాళ్ళు. చాలా చాలా దారుణంగా మాకే అసలు మామూలుగా అనిపించేది కాదు. ఎప్పుడైతే ఆయన ఎక్కుతారో ఒక్కొక్కరిని మామూలుగా కాదండి తన్నుకుంటూ రోడ్ల మీద తీసుకెళ్లాలన్నట్టుగా మా కోరిక అండి వాళ్ళని. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా కూడా జనసేన కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు ఏంటి? చాలా అండి, చాలా హ్యాపీగా ఉంది. ఆయన వస్తే నిజంగా సినిమాల్లో అయితే మాకు ఫేవరెట్ హీరోనే. రియల్గా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎన్నికలప్పుడు కూడా ఎప్పుడెప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని యాంగ్జైటీగా అన్నిటికీ కూడా మళ్ళీ రావాలి, చేంజ్ రావాలి. అదే వైజాగ్ నుండి వచ్చారు కదా, వైజాగ్ లో ఉన్న అతను కూడా అంటే అప్పుడున్న అంటే మంత్రి కూడా గుడివాడ అమర్నాథ్ కూడా మాట్లాడారు కదా. అందరూనండి, వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళు ఇహ పాతుకుపోతాం మాకు ఇచ్చారు కదా అధికారం అని చెప్పి అనుకున్నారు. ఎక్స్పెక్ట్ చేయని జరిగినాయి కదా, ఒక్కొక్కరికి ఇప్పుడు ఇదవుతుంది అనమాట. అది మా అందరికీ కూడా సామాన్య ప్రజలందరికీ చాలా హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదండి, ఇంకా ఎల్లప్పుడూ ఆయనే ఇంకా డెప్యూటీ అవుతారా future లో? కాబోయే సీఎం కూడా అవుతారండి. నమ్మకం ఉందా? డెఫినెట్ గా షూర్. అదే అండి ఏంటంటే జగన్ నేనే సీఎం అవుతా 30 ఏళ్ళు అంటున్నాడుగా, మళ్ళీ ఈయనకి ఎక్కడ సమయం ఉంటుందని అవడానికి. లేదండి, కలండి అదంతా డ్రీమ్. ఆ డ్రీమ్ లో ఉండే అలాగే సరిపోతుంది కొన్నాళ్ళ పాటు. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఈరోజు నా పేరు విజయలక్ష్మి అండి. మేము విశాఖపట్నంలో ఉంటున్నాం. లేడీస్వి ఎంతో ఇష్టంగా సంతోషంగా హుషారుగా పరిగెత్తుకుని ఎందుకు వచ్చామంటే రేపు 12వ ఆవిర్భావ సభ జరుగుతున్నందుకు మా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్దీ వచ్చాం. ఇక్కడే 20 రోజులుండి క్యాన్వాసింగ్ చేసి ఆయన గెలిపించుకున్నాం. ఆయన మాకు దేవుడి కంటే ఎక్కువ భగవంతుడి స్వరూపం మా పవన్ కళ్యాణ్. ఏంటి భగవంతుడి స్వరూపం దేవుడితో కంపేర్ చేస్తాం, చాలా పెద్ద మాటలు ఆడుతున్నారు మీరు. పెద్ద మాటలు కాదండి, మా గుండెల్లోంచి వచ్చిన అభిమానం, మా కనిపించే దేవుడు మా పవన్ కళ్యాణ్. మీరు జగన్ మాట ఇంక ఎత్తొద్దు, మాట్లాడొద్దు, ఆ ప్రభుత్వం రాదు. నేను కన్ఫర్మ్గా చెప్తున్నాను, మా పవన్ కళ్యాణ్ గెలవక ముందు ఇదే కాన్ఫిడెన్స్తో పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఆయనే గెలుస్తారు, నా పిఠాపురం ఎమ్మెల్యే నా తమ్ముడు అవుతాడు, పిఠాపురం డెవలప్ చేస్తాడు అని చెప్పాను. కావస్తే ఆ వీడియో కూడా మీరు చూడండి, చూపిస్తాము. ఇప్పుడు గెలిచేశారు కాబట్టి ఆ సంతోషంతో నేను ఇంకా కాన్ఫిడెంట్తో చెప్తున్నాను, ఇంకా 15 ఏళ్ళ వరకు మా పవన్ కళ్యాణ్ సీఎం. అది రాసి కూడా మీకు ఇస్తాను. జగన్ 2.2 అంటున్నారు కదమ్మా. అండి జగన్ మాట ఎత్తొద్దు, అందరి ఊహ, అది భ్రమ, అది వాళ్ళ భ్రమ. కానీ మాది కాన్ఫిడెన్స్, మా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్. మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా మాట్లాడుతూ ప్రెజెంట్ వాళ్ళ టైం నడుస్తుంది, ఫ్యూచర్ లో అంటే రేపు వచ్చే ఎన్నికల్లో మా టైం వస్తుందని చెప్తున్నారు కదా. ఏమండి ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు గాలి వేస్తుంది, మబ్బులు వేస్తాయి, ఏవో దడదలాడతాయి, టెంపరీ. సునామీ మాత్రం చాలా ఫోర్స్గా వస్తుంది, వచ్చి చాలా కట్టించుకుని పాత చెత్త అంతా తీసుకుపోద్ది, మళ్ళీ ఫ్రెష్ అయిపోద్ది. సో చెత్త అంతా క్లీన్ చేసి మా పవన్ కళ్యాణ్ ఓ సునామీలాగా వచ్చేసారు. సో ఆయనే సీఎం, నెక్స్ట్ సీఎం. మిగతా వాళ్ళ మధ్యలో ఎంతమంది ఏమనుకున్నా 100% ఆయన సీఎం అవుతారు నెక్స్ట్. ఇప్పుడు ఎందుకు అయ్యారని ఇప్పుడే అయిపోను, కానీ ఆయన ఒక అవగాహనకి, అడ్మినిస్ట్రేషన్ బాగోవాలని, ఆంధ్ర బాగుపడాలని, ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆ ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పరచుకుని సింగిల్గా గెలిపించారు. ఓకేనా? అందుకే ఇంకా మా పవన్ కళ్యాణ్ రేపు ఆవిర్భావ సభ చూడండి. ఎక్కడెక్కడో లేడీస్ మరి ఎస్పెషల్ ఇదివరకు రాజకీయాలంటే లేడీ గడప దాటడానికి భయపడేది. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ ఓన్లీ సీఎం అయినా సరే, డిప్యూటీ సీఎం అయినా ఇక్కడ ఆవిర్భావ సభకి 3 రోజుల ముందు మేము రూములు తీసుకుని చాలా కాన్ఫిడెంట్గా, భయం లేకుండా, హస్బెండ్లు తోడు లేకుండా పక్కాగా ధైర్యంగా వచ్చాం. ఎందుకంటే మా తమ్ముడు గవర్నమెంట్ కాబట్టి మాకేంటి అవదు, అర్ధరాత్రిగాడ మేము ఇక్కడ మీకు వచ్చి స్పీచ్ ఇస్తున్నాం. స్వేచ్ఛ లేదా గతంలో స్వేచ్ఛ లేదా మహిళలకి గత ప్రభుత్వం? స్వేచ్ఛ లేదండి, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం. నాకు 3 ఆడపిల్లలు, ఒక్క పాపను బయటకు పంపించేదాన్ని కాదు. నేను మా వారు తోడుండి దగ్గరుండి కాలేజీకి వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చేవాళ్ళం. డ్రగ్స్ గంజాయి ఇది విచ్చలవిడిగా ఉండేదంటారు, వాస్తవమేనా అది? చాలా 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 నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నన్ను ఎవరు ఏమన్నా సరే పర్వాలేదు. నా కజిన్స్ కూడా చాలామంది చనిపోయారు ఆ డ్రగ్స్ వల్ల విశాఖపట్నంలో. ఎక్కడి నుంచి వచ్చిన చాలా సాఫ్ట్ బాయ్స్, ఎవరు ఏంటి జాబ్ చేసే పిల్లలు
చాలా మంది గంజాయికి ఇదయ్యి చనిపోయారు కూడా, నాకు అది మరి తెలుసు. గంజాయి నిర్మూలిస్తున్నారా? అంటే చాలా వరకు అంటే ఇప్పుడు ఇంకా షార్ట్ పీరియడ్ ఇది, ఇంత షార్ట్ పీరియడ్లోనే ఇంత మార్పు వచ్చింది అంటే ఆఫ్టర్ 5 years మీరు నాకు మళ్ళీ మైక్ ఇవ్వండి, ఇంకా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా చాలా అద్భుతంగా మా పవన్ కళ్యాణ్ అడ్మిషన్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక ఆఫీస్లో వర్క్ చేస్తాను, ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళి టైం పడుతుంది. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నా వెంటనే జరిగిపోవు, కానీ జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ళలో చాలా మహా అద్భుతం చూస్తారు ఆంధ్రాని. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతాడు మా తమ్ముడు. ఎవరు ఎన్నన్నా సరే, ఇది పక్కా.